ఉలవ చారు చాలా హెల్తీ రెసిపీ అండి. ట్రెడిషనల్ స్టైల్‌లో చేయాలంటే చాలా టైం పడుతుంది. సేమ్ రెసిపీని నేను సింప్లిఫై చేసి తక్కువ టైంలో టేస్ట్ మాత్రం అదే ఉండేలా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక కప్పు ఉలవల్ని ఇలా నానబెట్టుకున్నానండి. టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు. లేదంటే ఒక 4, 5 గంటలు నానబెట్టుకోండి. ఇలా నానిన ఉలవల్ని కుక్కర్‌లో వేసుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఇలా సాఫ్ట్‌గా అయ్యేలా ఉడికించుకోండి. తరువాత వాటిని ఇలా వడగట్టుకొని మిగిలిన ఉలవల్ని మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం కలరొచ్చిన తర్వాత మనం వడగట్టుకున్న ఉలవల వాటర్ అలాగే పేస్ట్ చేసుకున్న ఉలవలు ఇవన్నీ వేసుకొని కొంచెం చింతపండు రసం తగినంత వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది మరగడానికి ఒక అరగంట సేపు పడుతుందండి. ఇవన్నీ కూడా మరిగి బాగా చిక్కగా అయిపోవాలండి. అంటే మనం గరిట ఇలా తీస్తే ఇదంతా కూడా చిక్కగా ఇలా కనిపించాలి. ఈ ఉలవ చారు ఇంకా సిల్కీ స్మూత్‌గా రావడానికి ఈ తుక్కు మొత్తం ఒక గిన్నెలో వడగట్టుకున్నాను. పైన మిల్క్ క్రీమ్ గాని, వెన్నపూస గాని వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి. నిజంగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఉలవ చారు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ షైమ్లాస్ కిచెన్‌ని ఫాలో చేయండి.